ఎంత దుర్మార్గుడు అంటే సొంత పార్టీలోనే వెన్నుపోటు ఓడిచిండు. ఆమె ఒక ఆమె ఉండే పాపం పెద్ద మనిషి మీనాక్షి నటరాజన్ అని, కొద్దిగా నిజాయితీ గల మనిషి, రాహుల్ గాంధీ నమ్మిన బంటు. ఆమెను వీడు లంగున్నాడు, వీడు జర చూడు అని చెప్పి పంపించిండు రాహుల్ గాంధీ. ఆమె కొద్దిగా చూసింది, వీడు భూములు అమ్ముకుంటాడు, కాంట్రాక్ట్లు అమ్ముకుంటాడు, వీడు నిజంగానే లంగున్నాడు అని పోయి రాహుల్ గాంధీకి చెవులు చెప్పింది. పగబట్టిండు మనోడు. పగబట్టి ఎట్లన్నా చేసి సందు దొరికినప్పుడు చెప్పాలని చెప్పి ఓ దొంగ కేసు పెట్టించిండు హైదరాబాద్లో. ఆమెకు తెలియని కూడా తెలియదు పాపం కేసు ఉందని. ఆమె పోయి ఏం చేసింది, అక్కడెక్కడో మధ్యప్రదేశ్లో ఎలక్షన్, రాజ్యసభ ఎలక్షన్కు నామినేషన్ వేసింది. వీడు ఎంత లంగా అంటే ఆమె మీద పగబట్టిండు కదా, ఈ కేసు ఉన్న విషయం బీజేపీ వాళ్ళకి చెప్పిండు. బీజేపీ వాళ్ళు పోయి ఎలక్షన్ కమిషన్కి షికాయత్ చేసారు. పాపం ఆమెకు రాజ్యసభ రాకుండా చేసిండు. ఓ గసంటోడు. అంటే వేరే వాళ్ళకి శటకోపం పెట్టుడు కాదు, సొంత పార్టీ వాళ్ళకి కూడా గుండు కొట్టిండు, శటకోపం పెట్టిన లంగ రేవంత్ రెడ్డి. అందుకే నేను మీకు చెప్పేది, గతంలో కూడా చెప్పినా మళ్ళీ కూడా చెప్తున్నా, ఇసొంటి వాళ్ళని నమ్ముకొని మనం తెలంగాణను ముందుకు తీసుకుపోతామంటే కుక్కతోక పట్టుకొని గోదావరి ఇదినట్టే ఉంటుంది. అది అయ్యే పని కాదు. ఇంకో 2 ఏళ్ళు కాకపోతే భరించాలి. ఏం చేస్తాం, ఒక తప్పుకు శిక్ష 5 ఏళ్ళు, ఒక తప్పుడు నిర్ణయానికి శిక్ష 5 ఏళ్ళు తప్పది. కానీ బాధపడే అవసరం లేదు, భయపడే అవసరం లేదు. మన నాయకుడు కేసీఆర్ గారు బ్రహ్మాండంగా మంచి ప్రణాళికలు రూపొందిస్తూ ఉన్నాడు.